శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుణ్ణి నమ్మేవాడు. ఎలా అంటే పూలు పళ్ళు దీపం ధూపం నైవేద్యం ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడే వరాలిస్తాడని నమ్మేవాడు. అతనికి అలా ఏమీ లభించలేదు. దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది. అప్పుడప్పుడు కొంచెం కోపం, కొంచెం ఏదో తెలియని అసహనం వచ్చేది. అలాంటి టైంలో ఒకసారి ఒక గొప్ప సద్గురువు జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకొని చెయ్యాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు. ఆ జ్ఞాని అయిన సాధువు వద్దకు ఎంతో ఆశగా వెళ్ళి దర్శనం చేసుకొని తన కోరిక వెల్లడించాడు. సాధువు అంతా శాంతంగా విని, నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను, కానీ నీ తపన చూస్తుంటే సరే అన్నారు. భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ జప విధానం కొంచెం కష్టం. నువ్వు చెయ్యగలవో లేదో. ఎంత కష్టమైనా నేను చెయ్యగలను. మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా. అయితే విను, నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు, కానీ రోజుకు 9 సార్లు ఎవరితోనైనా అనాలి. అలా 9 రోజులు ఆ మంత్రం ఏమిటంటే దేవుడున్నాడు. భక్తుడు అయోమయంగా చూశాడు. సాధువు చెప్పిన ఒక ముక్క కూడా అర్థం కాలేదు. చాలా మంత్రాలు విని ఉన్నాడు, కానీ ఇదేమిటి? పైగా పంచాశ్రీ మంత్రమట, ఏమిటిది? దేవుడున్నాడనే కదా రోజు పూజలు చేస్తున్నది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి? అది ఇంకొకరితో అలా చెబితే తనను పిచ్చివాడి క్రింద జమ పెడతారు కదా. అమ్మో, ఎలా? నా ఆలోచన సాధువు గారికి చెబుదాం. అలా అంటే నన్ను పిచ్చివాడిలా చూస్తారు కదా అని అడిగాడు. కానీ సాధువు ఒక్కటే చెప్పారు, ఇప్పుడు నన్నేమి ప్రశ్నించవద్దు. మంత్రం ఫలించాలంటే 9 రోజులు నేను చెప్పినట్లు చెయ్యి, ఆపై నాకు కనిపించు అన్నాడు. ఇక చేసేదేమి లేక భక్తుడు ఇంటికి వెళ్ళాడు. ప్రతి సమయంలో ఎవరితోనైనా దేవుడున్నాడని ఎలా అనటం అనేది ఆలోచన. ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది. ఇతను ప్రయత్నపూర్వకంగా పలికాడు, దేవుడున్నాడని. అంతే. ఒక ఆమె ఒక క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది. వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు భావన కలిగింది. ఆపై ఇక ఏ మనిషి కనిపించినా దేవుడున్నాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడనే అర్థంతో, ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడని గమనిస్తున్నాడనే అర్థంతో, అన్యాయం జరుగుతోందని ఎవరికైనా అంటే దేవుడున్నాడు శిక్షిస్తాడనే అర్థంతో, పూజలనే విషయం వస్తే దేవుడున్నాడని భక్తి విశ్వాసాలతో వ్యక్తపరుస్తూ అనేవాడు. 9 రోజులు గడిచాయి. అంతా నెమరు వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అన్నాడు, నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అవసరం లేదు. నువ్వు అలా అంటూ గ్రహించిందేమిటో నాకు చెప్పు అని అన్నాడు సాధువు. భక్తుడు తెల్లబోయాడు. అయినా వెంటనే తేరుకొని అన్నాడు, నాకు తెలిసింది ఏమిటంటే దైవం సర్వంతర్యామి, అంతటా ఉన్నాడు, సర్వజ్ఞుడు. అతనికి తెలియనిది కానీ మనం దాచగలిగింది కానీ ఏమీ లేదు. నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు, దయాసాగరుడు, ఆనంద స్వరూపుడు అంటూ ఉండగా అతని మధ్యలో ఆపి సాధు అన్నాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు? అప్పుడు భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులో నుండి దేవుడున్నాడనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చేస్తే చాలు అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినది కర్మఫలం, స్వర్గం నరకం, త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమ, సేవ, మానవత్వం, సత్యం, ధర్మం మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన ఆధారం దేవుడున్నాడని మనసారా విశ్వసించటమే. ఈ పంచాక్షరి మంత్రాన్ని పరమాత్మ పాదాల చెంత చేరు వరకు నిత్యం జపిద్దాం. ప్రతి క్షణం ఆ తండ్రి మనతోనే మనలోనే ఉన్నాడని ఆనందంగా ఉందాం. సర్వే జనాభ సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. శ్రీ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు.